హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ రాకేష్ అండి. సో మనం ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఏంటో తెలుసుకుందాము. నిద్రలో ఉన్నప్పుడు మీ ఊపిరి తీసుకోవడానికి అడ్డం పడి యాప్నియా మీ ఊపిరి కొద్దిసేపు పాజ్ అయిపోతుందన్నమాట, అంటే బ్రేక్ పడుతుందన్నమాట. దీన్ని మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ కారణం ఏంటంటే ఒబేసిటీ అంటాం. పేషెంట్స్ ఎవరైనా సరే బాగా ఒబేస్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఈ మెడ దగ్గర కానివ్వండి, లేకపోతే టంగ్ దగ్గర ఉండే కండరాల దగ్గర బాగా ఫ్యాట్ చేరుకొని నిద్రలో ఉన్నప్పుడు ఆ టంగ్ వెనక్కి ఫాల్ అయిపోయి మీ యొక్క బ్రీతింగ్కి అడ్డం పడుతూ ఉంటుంది. దాని మూలంగానే గురక అనే సౌండ్ వస్తుంది. ఇలా అవడం మూలంగా ఏమవుతుందంటే మన ఒంట్లో ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. ఇలా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు మీ శరీరంలో రకరకాల చేంజెస్ వస్తూ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే మీ గుండె దాని యొక్క పనితీరుని మార్చుకుంటుంది. ఇలా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న పేషెంట్స్లో ఏమవుతుందంటే బీపీ రావడం కానీ, షుగర్ రావడం, మీ హార్ట్ యొక్క మజిల్స్ కండరాలు ఏదైతే ఉన్నాయో అది వాపుకు గురయ్యి రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ మోస్ట్ కామన్గా ఫెయిల్ అవ్వడము, లేకపోతే కార్పల్మనల్ అంటాం, ఇలాంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా ఉన్న పేషెంట్స్ మీకు కనుక గురక బాగా ఎక్కువ అవుతున్నా, నిద్రలో మీరు బాగా డిస్టర్బెన్సెస్ వస్తున్నా, మీరు వెంటనే ఒక పల్మనాలజిస్ట్ మీరు కన్సల్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే స్లీప్ స్టడీ అని చేస్తారు. సో మీరు నిద్రపోతున్నప్పుడు మీరు ఎన్నిసార్లు మీ ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయినాయి, మీరు ఎన్నిసార్లు ఈ గురక మూలంగా లేకపోతే ఆక్సిజన్ లెవెల్స్ మూలంగా టక్కున మీరు నిద్రలోంచి లేచిపోతున్నారు. సో ఇలా మనం టెస్టులు చేయించుకొని దాని తర్వాత మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఒకటి, మీ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుంటూ లావు తగ్గాలి. రెండు, మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ కొన్ని ఉంటాయి, అది మీ పల్మనాలజిస్ట్ డాక్టర్ గారిని కలిస్తే చేయడం జరుగుతుంది. మూడు, బైపాప్ మెషిన్ అంటారు. అంటే సో వీళ్ళందరికీ ఏంటంటే టంగ్ అడ్డం పడుతుంది కాబట్టి కొంచెం ప్రెషర్తో గాలి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అలాంటి మెషిన్స్నే బైపాప్ ఆర్ సిపాప్ మెషిన్స్ అంటారు. సో ఇలా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న పేషెంట్స్ జనరల్గా మీరు పల్మనాలజిస్ట్ని కలిసి, స్లీప్ స్పెషలిస్ట్ని పర్టికులర్గా కలిసి టెస్టులు చేయించుకొని ఎటువంటి వాటితో మీకు నయమవుతుంది, మెడిసిన్స్తో సరిపోతుందా, ఎక్సర్సైజ్ జిమ్ చేస్తే మీకు కొంచెం బెటర్ అవుతారా, లేదు తప్పదు మీ గుండె ఆల్రెడీ కనుక చేంజెస్ వచ్చేసి ఉంటే వెంటనే హార్ట్ టెస్టింగ్ కార్డియాలజిస్ట్కి రిఫర్ చేస్తారు. గుండెకి స్కానింగ్ 2D ఎకో లాంటిది చేసి గుండె కూడా ఎఫెక్ట్ అయిందంటే వెంటనే బైపాప్ మెషిన్, సిపాప్ మెషిన్ అంటారండి. చాలామంది కోవిడ్లో మీరు తెలుసుకొని ఉంటారు, చిన్న సైజు వెంటిలేటర్ లాగా ఉంటుంది. మీరు తీసుకునే గాలిని కొంచెం ప్రెషర్తో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రెషర్తో ఇవ్వడం మూలంగా ఏంటంటే మీకు టంగ్ అడ్డం పడకుండా అది ఆ ప్రెషర్ మెయింటైన్ చేసి ఒంటిలోకి మంచిగా ఆక్సిజన్ లెవెల్స్ వెళ్ళేలాగా చూసుకుంటుంది. సో ఇలా చేయడం మూలంగా ఏంటంటే మన బాడీలో జరిగేటువంటి ప్రాసెస్, ఈ ప్యాథలాజికల్ ప్రాసెస్ అంటాం, ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం డిలే చేసుకుంటూ మీరు ఎక్కువ రోజులు హెల్దీగా ఉండేలాగా చూసుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, దీన్ని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత ఎర్లీగా కుదిరితే అంత ఎర్లీగా పల్మనాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవాలి. బైపాప్ మెషిన్, సిపాప్ మెషిన్ వాడడానికి సిగ్గుపడకండి. ఆ మెషిన్స్ వాడడం మూలంగా మీ హార్ట్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో జాగ్రత్తలు తీసుకోవడం మూలంగా మీరు అన్ని కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసుకోగలరు.